సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ వర్సెస్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. వీళ్ళిద్దరి మధ్య మాటల తూటాలైతే ధాటిగానే పేలుతూ ఉన్నాయి. అయితే తాజాగా రఘురామకృష్ణంరాజు గారు క్రికెట్ ఆడుతూ కింద పడి కాసింత ఫ్రాక్చర్ అయితే ఆ ఫ్రాక్చర్ ఫోటోలు షేర్ చేసినటువంటి పివి సునీల్ కుమార్ గారు అలా జస్ట్ కింద పడగానే భుజము, మణికట్టు, కాలు ఇన్ని ఫ్రాక్చర్ అయితే ఆయన చెప్పినంత తీవ్రంగా నిజంగా కస్టడీలో కొట్టి ఉండింటే ఇంకెన్ని ఎముకలు ఇరిగిపోయేటివి అని తాను ట్వీట్ చేశారు. దానికి కౌంటర్గా రఘురామకృష్ణంరాజు గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రెస్ నోట్లో ఏమంటారు అంటే, గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు, సర్వీస్ కాల సస్పెన్షన్లో ఉన్న దళిత క్రిస్టియన్ సునీల్ కుమార్ ఐపీఎస్ నువ్వు గన ఒప్పుకుంటే ఒక అరగంట సేపు ఒప్పుకో, నా చేతిలో బెల్ట్ తీసుకుంటా. సేమ్ అదే ఉంది. కేవలం అరగంట సమయంలో నన్ను కొట్టిన విధంగా ఎముకలు విరగకుండా ఖచ్చితంగా కాళ్ళు కట్టేసి పాదాలపైన కర్రతో పాటుగా రబ్బర్ బెల్టుతో కూడా కొడతా నిన్ను. నీ అందమైన నల్లని అరికాళ్ళు, నీ అందమైన నల్లని అరికాళ్ళు కూడా మరింత నల్లగా కమిలిపోయి రక్తపు చారల మచ్చలు పడేలా కొట్టగలను అరగంట టైంలో. శాసనసభ్యుల క్రీడలు జరిగిన మైదానంలో పబ్లిక్గా ఈ కార్యక్రమం పెడతాను. సునీల్ వస్తే అరగంట బెల్ట్ తీసుకొని కొడతా. సేమ్ ఎక్కడ ఎముకలు ఇరగకుండా కొడతాడంట అరగంట సేపు. పివి సునీల్ కుమార్ గారు ఒప్పుకుంటే రఘురామకృష్ణంరాజు గారు కొడతారట. అవసరమైతే డాక్టర్ ప్రభావతితో వైద్య పరీక్షలు నిర్వహించుకో, ఆమె ఏం రిపోర్ట్ ఇస్తుందో చూద్దామని అంటూ ఉన్నారు. నిన్ను సర్వీస్ కాలం మొత్తం సస్పెన్షన్లో ఉంచారు. అలా ఉంచినట్లు ఉత్తర్వులు ఇచ్చారు కదా, బహుశా ఆ దెబ్బకు నీకేమైనా మతి భ్రమించంటే పిచ్చి పట్టినట్లు ఉంటుంది. నీకేమైనా పిచ్చి పట్టి ఉడత ఊపు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నట్టున్నావు అని చెప్పి చాలా పెద్దనే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మొత్తం మీద ఆయన చెప్పేది ఏంటి అయితే, ఒక అరగంట కట్టేసి బెల్ట్తో కొడతా ఎముకలు ఎరగకుండా చూస్తూ అని. అండ్ నీ సర్వీస్ అయిపోయినా, నువ్వు రిటైర్ అయిపోయినా నిన్నైతే వదిలే సమస్యనే లేదు. అండ్ ఇది జ్యుడిషియరీ అంటే సబ్ జ్యుడిస్ కదా, అది న్యాయస్థానం పరిధిలో ఉంది. అయినా కూడా నువ్వు ఆ అంశం మీదనే చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు చేస్తున్నది నేరం. నీలాంటి వ్యంగ్య మాటలతో, నేరపూరితమైన మాటలతో నిజాన్ని మార్చలేవు. నీది అహంకారం. నీ అహంకారంతో న్యాయాన్ని నువ్వు మార్చలేవు. నువ్వు అరెస్ట్ కాకుండా తప్పించుకోలేవు. మొత్తం మీద నిన్ను జైలుకు పంపించే తీరతాను అని మొత్తం మీద రఘురామకృష్ణంరాజు గారు అయితే గట్టిగానే శపథం చేస్తూ ఉన్నారు మరి.